అందరికీ నమస్కారం. ప్రదక్షిణ సమయంలో గర్భగుడి వెనక భాగాన్ని తాకవచ్చా లేదా అనేటువంటి ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరి ఈ దేవాలయాల్లో ప్రదక్షిణ చేసే సమయంలో వెనుక భాగాన్ని తాకడం వలన ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి దేవాలయాల్లో ప్రదక్షిణ చేసే సమయంలో వెనుక భాగాన్ని తాకొచ్చా తాకరాదా అసలు అని చూసుకున్నట్టయితే తాకకూడదు. అలా చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సహజంగా చాలామంది దేవాలయాలకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్తుంటారు. కొంతమంది నిత్యం వెళ్ళేవారు కూడా ఉంటారు. దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఏదైనా పండగల సమయంలో కానీ జాతర సమయంలో కానీ వేలాది మంది భక్తులు దేవాలయాలను దర్శించుకుంటారు. చాలామంది దేవాలయాలకు వెళ్ళగానే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణ చేస్తున్న సమయంలో చాలామంది భక్తులు గర్భగుడి వెనుక భాగాన చేతులతో తాకడం మరియు తలను గర్భగుడి వెనుక భాగాన ఆనిచ్చి ప్రార్థించడం లాంటివి చేస్తుంటారు. అలా గర్భగుడి వెనుక భాగాన్ని తాకకూడదని పండితులు చెప్తున్నారు. అలాగే కొన్ని నియమాలు కూడా పాటించాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మరి తెలియక చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా పొరపాటున కూడా గర్భగుడి వెనుక భాగాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. గర్భగుడి వెనుక భాగాన రాక్షసులు ఉంటారని పురాణాల ప్రకారం మన వేద పండితులు చెబుతున్నారు. అలా గర్భగుడి వెనుక భాగాన తాకడం వల్ల రాక్షసులని నిద్రలేపినట్టు అవుతుందట. ఇలా మీరు ప్రార్థించడం వలన ప్రతికూల శక్తి యొక్క ప్రభావం మీపై అలాగే మీ యొక్క కుటుంబం పైన పడుతుందని పండితులు చెబుతున్నారు. కనుక మీరు గర్భగుడి వెనుక భాగం తాకకపోవడమే మంచిది. ప్రదక్షిణ చేసే సమయంలో గుడికి తాకుతూ ప్రదక్షిణలు చేయకండి. ఆలయంకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత మన వెనుక భాగం కూడా దేవుడికి చూపించకుండా అలాగే తిరిగి వెనక్కి రావాలి, కానీ వీపు చూపించకూడదు. మరి దేవుడి దర్శనం అయిన వెంటనే తిరిగి వచ్చేయకూడదు. దేవాలయంలో ఒక చోట కూర్చొని దేవుణ్ణి స్మరించుకోవాలి. అలా చేయడం వలన దేవుని అనుగ్రహం కలుగుతుంది మరియు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్పడం జరుగుతుంది. మరి దేవుని దర్శనం తర్వాత పండితులు గారు ఇచ్చినటువంటి తీర్థం తీసుకున్న చెయ్యిని తలకి రాసుకోకూడదు. దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నవి. మేము వీటిని మరొక వీడియో ద్వారా మీకు అందజేస్తాము. మరి ఇలా కొన్ని నియమాలను పాటించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మరి మాకు అందినటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క వీడియో చేశాము. ఆలయంలో ఇలాంటి పొరపాట్లు చేయడం వలన మనం పాపగ్రస్తులం అవుతారని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ దేవాలయంలో కొన్ని నియమాలను పాటించండి. మరి మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క వీడియో చేశాము. దయచేసి గమనించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.